హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో బెంటెన్ ఏలియన్స్ పైన సీక్రెట్ ఆర్జన్ వీడియోస్ చేశాను. రీసెంట్ గానే బెంటెన్ ఆమ్నెట్రిక్స్ పైన కూడా ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి చేశాను. అది మీ అందరు కూడా చాలా బాగా నచ్చింది. అయితే బెంటెన్ పై ఇప్పటి వరకు ఇన్ని వీడియోస్ చేసినప్పటికీ ఇంతవరకు బెంటెన్ లెగసీని ముందుకు తీసుకెళ్లబోయే బెంటెన్ పిల్లల గురించి అయితే ఒక్క వీడియో కూడా చేయలేదు. కాబట్టి ఈ రోజు మన వీడియోలో బెంటెన్ ఫ్యూచర్ బ్లడ్ లైన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ బెంటెన్ కిడ్స్ యొక్క కౌంట్ ఎంతో తెలిస్తే మీరు మాత్రం ఖచ్చితంగా ఒక్కటే మాట అంటారు, మరి వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు మీలో మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితేనే మేము పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. బెన్ కిడ్స్ లిస్ట్ లో మనం ముందుగా మాట్లాడుకునేది గ్వెండలిన్ టెనిసన్ గురించి. బెంటెన్ చూసే ఎవరికైనా సరే గ్వెండలిన్ టెనిసన్ అనగానే చిన్నప్పటి నుండి బెన్ తో కసుబుసులాడుతూ ఉండే ఈ గ్వెన్నే గుర్తుకు రావటం సహజం. అలా గుర్తుకు రావాలనేనేమో బెన్ తన కూతురికి కొడుక్కి తన కజిన్స్ నేమ్స్ అయిన గ్వెన్ అండ్ కెన్ టెనిసన్స్ పేర్లు పెట్టుకున్నాడు. కెన్ టెనిసన్ గురించి మళ్ళీ కాసేపట్లో మాట్లాడుకుందాం. ఇక గ్వెండలిన్ టెనిసన్ విషయానికి వస్తే మనం బెంటెన్ క్లాసిక్ సిరీస్ లోని కెంటెన్ అనే ఎపిసోడ్ లో బెన్ అండ్ బెన్ చిన్నప్పటి క్రష్ అయిన కాయా కూతురుగా చూడొచ్చు. అయితే ఆ క్యారెక్టర్ గ్వెండలిన్ టెనిసన్ అని చెప్పి ప్రాపర్ ఇంట్రడక్షన్ అయితే లేదు. ఎందుకంటే అసలు ఈ క్యారెక్టర్ ని పెట్టాలనుకోలేదంట మేకర్స్, బట్ చివరికి ఆమెను పెట్టారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ షో క్రియేటర్స్ లో ఒకరైన డెరిక్ జే వైటీ గారికి కూడా ఈ ముందనే సంగతి అసలు చాలా కాలం వరకు తెలియదంట. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ క్యారెక్టర్ కి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అని. ఇక బెంటెన్ లెగసీని ముందుకు కొనసాగించడానికి క్రియేటర్స్ క్రియేట్ చేసిన బెన్ చైల్డే కెన్ టెనిసన్. ఈ కెంటెన్ కి సంబంధించి బెంటెన్ సిరీస్ లో 2 టైమ్ లైన్ స్టోరీస్ ఉన్నాయి. ఒకటి క్లాసిక్ టైమ్ లైన్ స్టోరీ అయితే మరొకటి ఆమ్నివర్స్ టైమ్ లైన్ స్టోరీ. వీటిలో ముందుగా క్లాసిక్ కెన్ టెనిసన్ స్టోరీ విషయానికి వస్తే ఈ టైమ్ లైన్ లో కెంటెన్ బెన్ 10,000 యొక్క కొడుకు. ఇతన్ని మనం మొదటగా కెంటెన్ అనే ఎపిసోడ్ లో చూస్తాం. బెంటెన్ క్లాసిక్ సిరీస్ సీజన్ 4 లోని 10th ఎపిసోడే ఈ కెంటెన్ ఎపిసోడ్. ఈ కెంటెన్ కూడా అచ్చం తన ఫాదర్ చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఆల్మోస్ట్ అలానే ఉంటాడు. కాకపోతే కొంచెం వాళ్ళ మదర్ వల్ల కలర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇక అన్నిట్లో ఆల్మోస్ట్ ఆఖరికి బట్టల్లో కూడా సేమ్ టు సేమ్ తన ఫాదర్ లానే కనిపిస్తూ ఉంటాడు కెంటెన్. అయితే ఈ కెంటెన్ ఎపిసోడ్ లో కెన్ తన 10th బర్త్డే జరుపుకుంటూ ఉంటాడు. దాంతో అందరూ కూడా తనకి చాలా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అలానే తన ఫాదర్ అయిన బెన్ కూడా కెన్ కి ఒక ఆమ్నెట్రిక్స్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. కెన్ ఆ ఆమ్నెట్రిక్స్ ని చూడగానే తనకి కూడా ఒక ఆమ్నెట్రిక్స్ వచ్చిందని చెప్పేసి చాలా సంతోషపడిపోతాడు. కానీ తర్వాత ఆ ఆమ్నెట్రిక్స్ లో ఆల్రెడీ ప్రీ సెలెక్టెడ్ ఏలియన్స్ ఉన్నాయని, ఆ ఏలియన్స్ కూడా కెన్ ఆపదలో ఉన్నప్పుడు పారిపోవడానికో లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ కో ఉపయోగపడే ఏలియన్స్ మాత్రమే అని, అలానే ఆ ఆమ్నెట్రిక్స్ కి టైం లిమిట్ ఉంది అనే లాంటి విషయాలు తెలుసుకోవడంతో కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఆ డిసప్పాయింట్మెంట్ లోనే తన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన మ్యాక్స్ టెనిసన్ ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అయిన హోవర్ బోర్డ్ తో అలా బయట తిరుగుతున్న కెన్ కి డెవ్లిన్ అనే ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. పరిచయం అయిన కొద్దిసేపట్లోనే డెవ్లిన్ కెవిన్ కి ఫ్రెండ్ అయిపోతాడు. ఇక్కడ కెన్ కి తెలియని విషయం ఏంటంటే ఆ డెవ్లిన్ కెవిన్ యొక్క కొడుకు. డెవ్లిన్ తన తండ్రిని నల్వాయిడ్ నుండి బయటకు తీసుకురావడం కోసమే కావాలని కెన్ ని వాడుకుంటూ తనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇక ఒక రోజు బెన్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఎవరో తన హెడ్ క్వార్టర్స్ లోకి చొరబడతారు. ఆ చొరబడిన వ్యక్తిని పట్టుకునేందుకు తాను హెల్ప్ చేస్తానని కెన్ బెన్ ని అడిగితే అందుకు బెన్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఎప్పుడైతే అక్కడ ఉంది కెవిన్ అని తెలియగానే వెంటనే బెన్ కెన్ ని తన రూమ్ లో పెట్టి లాక్ చేసేస్తాడు. ఇదంతా తన ఫాదర్ పై ఉన్న ప్రేమతోనే. అసలు ఎవరికీ తెలియకుండా డెవ్లిన్ తన ఫాదర్ అయిన కెవిన్ ని ఆ నల్వాయిడ్ నుండి బయటకు విడిపిస్తాడు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా కెవిన్ మాత్రం తన కొడుకు మీద ఎటువంటి ప్రేమ చూపించడు. ఎన్నో సంవత్సరాలు ఆ నల్వాయిడ్ లో ఉండటంతో కెవిన్ లెక్కలేనన్ని ఏలియన్స్ యొక్క డిఎన్ఏస్ ని అబ్జర్వ్ చేసుకొని మరింత మాన్స్ట్రస్ గా మారిపోతాడు. దాంతో డెవ్లిన్ కూడా తను చేసిన తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవటానికి కెన్ కి బెన్ కి సహాయం చేయాలనుకుంటాడు. సరిగ్గా అదే టైంకి రూమ్ లో ఉన్న కెన్ కూడా గ్రే మేటర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ నుండి బయటకు వచ్చి గ్రే మేటర్ ఇంటెలిజెన్స్ తో తన ఆమ్నెట్రిక్స్ లో ఉన్న టైమర్
ఆర్మర్ ని తీసేస్తాడు. ఇక బెన్ 10,000, కెవిన్ అండ్ డెవ్లిన్ వీరు ముగ్గురు కలిసి కెవిన్ 11,000 తో ఫైట్ చేస్తూ ఉంటే ఆ ఫైట్ లో తన కొడుకైన కెన్ పడిపోవటాన్ని చూసిన బెన్ 10,000 కట్టలు తెంచుకున్న కోపంతో కెవిన్ 11,000 ని కొట్టి పడేస్తాడు. క్లాసిక్ టైమ్ లైన్ కెన్ కనిపించిన ఈ ఒక్క ఎపిసోడ్ లోనే కెన్ ఇంటెలిజెన్స్ బెన్ కి ఏమాత్రం తీసిపోదు అని ప్రూవ్ చేసే ఒక ఇన్సిడెంట్ ఉంది. అదేంటంటే బెన్ 10,000 తన దగ్గరున్న ఇంటెలిజెంట్ ఏలియన్స్ అన్నిటిని యూజ్ చేసి కెన్ కోసం క్రియేట్ చేసిన ఈ ఆమ్నెట్రిక్స్ ఏలియన్స్ లిస్ట్ లో ముందుగా గ్రే మ్యాటర్ ఏలియన్ ఉండేది కాదు. కానీ బెన్ ని అడిగి తన ఆమ్నెట్రిక్స్ లో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ గా ఉన్న 10 ఏలియన్స్ లో నుండి టోయ్పిక్ బదులుగా గ్రే మ్యాటర్ ని పెట్టమని అడుగుతాడు కెన్. ఎందుకంటే గ్రే మ్యాటర్ తో గాల్విన్ టెక్నాలజీ అయిన ఆమ్నెట్రిక్స్ తో ఆడుకోవచ్చని కెన్ కి బాగా తెలుసు కాబట్టి. ఇక ఆమ్నివర్స్ టైమ్ లైన్ కెన్ స్టోరీ విషయానికి వస్తే నిజానికి బెన్ 10 సిరీస్ లో చాలా వర్షన్స్ ఆఫ్ ఫ్యూచర్ బెన్స్ కనిపించినప్పటికీ మేకర్స్ మాత్రం క్లాసిక్ సిరీస్ లో ముందుగా చూపించిన బెన్ 10,000 ని అతని సన్ అయిన కెన్ నే మెయిన్ టైమ్ లైన్ గా కంటిన్యూ చేయాలనుకున్నారట. అందుకే ఆ బెన్ 10,000 కి ఆమ్నివర్స్ లో యానిమేషన్స్ చేంజ్ చేసి బయామ్నెట్రిక్స్ తో బెన్ 10K గా అప్గ్రేడ్ చేసి రిటర్న్ తీసుకొచ్చారు. అలానే బెన్ 10,000 సన్ గా ఫస్ట్ కనిపించిన కెన్ స్టోరీకి కూడా ఈ ఆమ్నివర్స్ లో మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి బెన్ నే సేవ్ చేసే సీక్రెట్ సేవియర్ రేంజ్ లో చూపించారు. మరి ఆ సీక్రెట్ సేవియర్ అయిన కెన్ 10 స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తన ఫాదర్ దగ్గర నుండి 10th బర్త్డేకి ఆమ్నెట్రిక్స్ ని గిఫ్ట్ గా పొందిన కెన్ కొంతకాలానికి పాల్గొనకూడని ఒక డేంజరస్ మిషన్ లో పాల్గొంటాడు. అలా తన దగ్గరున్న ఆమ్నెట్రిక్స్ తో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కూడా పట్టించుకోకుండా ఏలియన్స్ ని వాడుతూ ఉండటంతో బెన్ కి కాయాకి కోపం వచ్చి కెన్ దగ్గర నుండి తనకిచ్చిన ఆమ్నెట్రిక్స్ ని వెనక్కి తీసేసుకుంటారు. దాంతో కెన్ చాలా బాధపడి తన వర్తినెస్ ని తన ఫాదర్ ముందు నిరూపించుకోవాలనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటున్న కెన్ కి ఒకరోజు ప్రొఫెసర్ పారాడాక్స్ ఒక డివైస్ ని ఇస్తాడు. ప్రొఫెసర్ పారాడాక్స్ ఇచ్చిన ఆ డివైస్ తో టైమ్ లో పాస్ట్ కి, ప్రెజెంట్ కి అండ్ ఫ్యూచర్ కి ఎక్కడికైనా సరే ట్రావెల్ చేయొచ్చు. దాంతో కెన్ ఆ డివైస్ ని వాడి స్పానర్ అనే ఒక కొత్త సూపర్ హీరోగా మారి తన టైమ్ లైన్ లోని పాస్ట్ కు వెళ్తాడు. కెన్ కి పాస్ట్ అంటే బెన్ 10 చిన్నప్పటి టైం అన్నమాట. అలా పాస్ట్ కు వచ్చిన కెన్ ని మనం ఫస్ట్ చూసేది బెన్ 10 ఆమ్నివర్స్ 5th సీజన్ లోని ఫస్ట్ ఎపిసోడ్ అయిన సంథింగ్ జాంబోజో దిస్ వే కమ్స్ అనే ఎపిసోడ్ లో. ఆ ఎపిసోడ్ లో కెన్ జస్ట్ అలా 2 seconds మెరుపు తీగలాగా వచ్చి మాయమైపోతాడు. అలా మెరుపు తీగలాగా వచ్చి వెంటనే మాయమైపోయిన కెన్ ఆ ఎపిసోడ్ లో ఒక జాంబీ క్లోన్ వెనక నుండి షూతో బెన్ పై అటాక్ చేస్తే దాన్ని కెన్ ఆపి వెంటనే మాయమైపోతాడు. తీరా బెన్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. మళ్ళీ కాటిటాప్ అనే ఎపిసోడ్ లో కెన్ తనని తాను స్పానర్ గా పరిచయం చేసుకొని బెన్ అండ్ రూక్ తో కలిసి ఆర్జిత్ తో ఫైట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత నుండి చాలా సార్లే కనిపించినప్పటికీ కూడా కెన్ ఎక్కడా కూడా తన సీక్రెట్ ఐడెంటిటీని బయట పెట్టకుండా కేవలం స్పానర్ గానే వాళ్ళతో కలిసి పోరాడతాడు. అలా ఒక ఎపిసోడ్ లో బెన్ కాయాతో కలిసి మ్యూజియం లో ఏలియన్ ఆర్టిఫాక్ట్స్ ని చూస్తూ ఉంటే అదే సమయంలోనే సబ్డోరా అనే ఒక మెర్లిన్ సేపియన్ అక్కడున్న ఒక ఆర్టిఫాక్ట్ ని దొంగిలిస్తూ బెన్ అండ్ కాయాపై అటాక్స్ చేస్తుంది. ఆ అటాక్స్ నుండి వాళ్ళని కాపాడిన కెన్ తను ఫ్యూచర్ నుండి వచ్చానని, ఫ్యూచర్ లో బెన్ అండ్ కాయా కలిసి ఉంటారని బెన్ కి ఫ్యూచర్ గురించి హింట్స్ ఇస్తాడు. అలా బెన్ ఒక టీనేజర్ గా ఉన్నప్పుడు స్పానర్ గా పరిచయం అయిన కెన్ బెన్ 10,000 గా మారి తనకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇప్పటికీ తన వెంటే స్పానర్ గా ఉంటూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ ఫైట్స్ లిస్ట్ లోనే చివరిగా మాల్ ట్రైన్ తో జరిగిన ఒక ఫైట్ తర్వాత బెన్ 10K కి తనతో పాటు ఇంతకాలం తన పక్కనే స్పానర్ గా వర్క్ చేసింది మరెవరో కాదు, అది తన కొడుకైన కెన్నే అని తన ఐడెంటిటీని రివీల్ చేస్తాడు కెన్. దాంతో ఇన్ని సంవత్సరాల పాటు అన్నిసార్లు ఎన్నో సిచ్యువేషన్స్ లో తనకి సాయం చేసి తన వర్తినెస్ ని ప్రూవ్ చేసుకున్న కెన్ కి తిరిగి తన ఆమ్నెట్రిక్స్ తనకి దక్కుతుంది. ఆమ్నెట్రిక్స్ లేకపోయినప్పటికీ కెన్ కి ఈ జర్నీలో హెల్ప్ అయింది తన దగ్గరున్న అడ్వాన్స్డ్ బాడీ సూట్. ఆ బాడీ సూట్ ని డిజైన్ చేసింది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి అన్ని తెలిసిన ప్రొఫెసర్ పారాడాక్స్. అలా ప్రొఫెసర్ పారాడాక్స్ క్రియేట్ చేసిన ఈ సూట్ లో లేజర్స్ ఇంకా ఎలక్ట్రిక్ బ్లాస్ట్ల పవర్ తో పాటు స్పేస్ అండ్ టైమ్ లో ఎక్కడికైనా సరే ట్రావెల్ చేయగలిగే ఎబిలిటీస్ కి యూజ్ అయ్యే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటాయి. వీటితో పాటు కెన్ దగ్గర డీహైడ్రేటెడ్ టెకడాన్ ఆర్మీ క్యూబ్స్ అనే ఒక గ్యాడ్జెట్ ఉంటుంది. దాంతో టెకడాన్ రోబోట్స్ ని క్రియేట్ చేసి తన ఆర్డర్స్ పై అవి వర్క్ చేసేలా కెన్ వాటిని ఉపయోగించుకోగలడు. ఇక కెన్ స్పానర్ ఐడెంటిటీ గురించి చివరిగా ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? స్పానర్ లుక్స్ కి ఇన్స్పిరేషన్ మరెవరో కాదు, బెన్ 10 ఎపిసోడ్స్ లోని ఒకటైన అల్ట్రా బెన్నే స్పానర్ కి ఇన్స్పిరేషన్ అంట. ఇప్పటి వరకు కెన్ 10 2 టైమ్ లైన్ స్టోరీస్ గురించి
అలానే గ్వెండలిన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మాత్రం బెన్ హ్యూమన్ కిడ్స్ గురించి కాదు, ఏలియన్ కిడ్స్ గురించి. అవును, బెన్ ఆమ్నిట్రిక్స్ లోని ఏలియన్స్ లో ఒక ఏలియన్ కి కిడ్స్ కూడా ఉన్నారు. ఆ ఏలియన్ మరెవరో కాదు, బిగ్ చిల్. జనరల్ గా బెన్ 10 సిరీస్ లో మనం బిగ్ చిల్ ని చాలా సార్లు చూసాం. అయితే బెన్ 10 ఏలియన్ ఫోర్స్ సీజన్ 1 17th ఎపిసోడ్ లో మనం ఆ బిగ్ చిల్ యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ ని కూడా చూడొచ్చు. ఆ ఎపిసోడ్ లో బిగ్ చిల్ అస్తమానం బెన్ ని తనలా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఫోర్స్ చేస్తూ ఉంటుంది. అలా బెన్ ఎక్కువగా బిగ్ చిల్ గానే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండటంతో అది చూసిన కెవిన్, గ్వెన్ అండ్ జూలీకి బిగ్ చిల్ మీద గోస్ట్ ఫ్రీక్ లానే ఈ బిగ్ చిల్ కూడా సొంతగా ఏమైనా పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటుందా అనే డౌట్ వస్తుంది. ఆ డౌట్ తో వీళ్ళు ముగ్గురు కూడా బిగ్ చిల్ ని ఫాలో అవుతారు. అలా ఫాలో అయిన వాళ్ళకి బిగ్ చిల్ గోస్ట్ ఫ్రీక్ లాగా పర్సనాలిటీస్ ని కాదు, ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేసిందని అర్థమవుతుంది. ఆ బిగ్ చిల్ పెట్టిన ఎగ్స్ నుండి మొత్తం 14 బిగ్ చిల్ బేబీస్ బయటకు వస్తాయి. పుట్టిన వెంటనే అవన్నీ కూడా స్పేస్ లోకి ఎగిరిపోతాయి. అవి ఇలా స్పేస్ లోకి ఎగిరిపోవటానికి కారణం ఏంటంటే బిగ్ చిల్ స్పీషియస్ అయిన నెక్రోఫ్రీజియన్స్ బేబీ స్టేజ్ నుండి పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా సోలార్ ప్లాజ్మాని కన్జ్యూమ్ చేస్తూ బ్రతుకుతాయంట. అందుకనే పుట్టిన 14 బిగ్ చిల్ బేబీస్ కూడా పుట్టగానే స్పేస్ లోకి వెళ్ళిపోయాయి. సాధారణంగా ఈ బిగ్ చిల్ స్పీషియస్ అయిన నెక్రోఫ్రీజియన్స్ ప్రతి 80 సంవత్సరాలకు ఒకసారి రీప్రొడ్యూస్ చేస్తాయి. అయినా మెయిల్ అయిన బెన్ ఎగ్స్ ని రీప్రొడ్యూస్ చేయడం ఏంటి, బిగ్ చిల్ ఫీమేల్ పార్ట్నర్ ఎక్కడ, ఇలాంటి డౌట్స్ కానీ మీకు ఉంటే ఆల్రెడీ నెక్రోఫ్రీజియన్స్ స్పీషియస్ గురించి, వాటి హోమ్ ప్లానెట్ గురించి క్లియర్ గా బిగ్ చిల్ ఆరిజిన్ వీడియో చేశాను. చూడని వారు ఒకసారి ఆ వీడియోని చూసేయండి. బిగ్ చిల్ స్పీషియస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవచ్చు. ఇక మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఆమ్నివర్స్ లోని కెన్ కూడా ఆమ్నివర్స్ ఫ్యూచర్ లో తన ఈ 14 బిగ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ను కూడా కలుసుకుంటాడంట. మరి ఇది ఈ రోజు బెన్ 10 కి సంబంధించిన 16 పిల్లలైన కెన్ 10, గ్వెండలిన్ టెనిసన్ అండ్ నెక్రోఫ్రీజియన్స్ గురించిన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.